ఫ్రెండ్స్, ఆటో టీటీఎస్లో ఒక కొత్త అప్డేట్ రావడం అయితే జరిగింది. సో ఆ అప్డేట్ ఏందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలి మనము. ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో దానికోసం నేను ప్లేస్టోర్లో ఆటో టీటీఎస్ ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ. సో ఆటో టీటీఎస్లో వచ్చిన వాట్స్ న్యూలో మనం ఒకసారి చదువుకుందాం ఏమొచ్చింది అనేది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఆటో టీటీఎస్ Open. More results. What's new? Last updated the 24th of May 2026. Heading. లాస్ట్ అప్డేట్ ద 24 of May 2026. ఓకే, ఇక్కడ చూడండి వాట్స్ న్యూ. More results for what's new. Improved reading of multilingual sentences. ఇంప్రూవ్ రీడింగ్ ఆఫ్ మల్టిపుల్ సెంటెన్స్. మల్టీలింగల్ సెంటెన్స్. ఇది ఎందుకంటే దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఆటో టీటీఎస్ అంటే ఒక లాంగ్వేజ్ నుండి ఒక లాంగ్వేజ్కి డిటెక్ట్ చేయడం, అంటే ఎన్నో లాంగ్వేజెస్ డిటెక్ట్ చేస్తూ ఉంటుంది కదా. సో తెలుగు వచ్చినప్పుడు, ఇంగ్లీష్ వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది. ఓకే, అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ అని ఇట్లా తెలుగులో వస్తూ ఉంటుంది, మధ్యలో ఒక వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది. సో ఇంతకుముందు ఏమైందంటే అది ఆగిపోయేది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేశారు. ఓకే, మెయిన్ ఇది కాదు మనకి. ఇక్కడ చూడండి, Added login feature for issue tracing. యాడెడ్ Added login feature for issue tracing. యాడెడ్ లాగిన్ ఇష్యూ ఫర్ ట్రేసింగ్. అంటే మీకు ఏమైనా ఆటో టీటీఎస్లో ఇష్యూ వచ్చింది, ఓకే, అది ఎలా ఇష్యూ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి అనేది ఒక బటన్ అనేది ఇచ్చారు. లాగిన్ ఆన్ చేసుకుంటే అది మనకి బాగా యూజ్ అవుతుంది. అక్కడ నుండి మనము కంప్లైంట్ చేయొచ్చు, ఇష్యూని కంప్లైంట్ చేయొచ్చు మనం. సో చూపిస్తాను అంతే మనకి వాట్స్ న్యూలో ఉండేది. Your review. Heading. ఓకే, ఇక్కడ నుండి రివ్యూ వచ్చు. ఓకే, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను నేను. Open button. ఎస్, Auto TTS. Auto TTS. Image. ఓకే, ఓపెన్ చేశాక నెక్స్ట్ అడ్వాన్స్లోకి వచ్చేద్దాం. Voices. Tab advanced. Tab 4. Yes. Advanced. Tab 4 of 5. Selected. 8 4 of 5. అడ్వాన్స్లో లాస్ట్కి వద్దాం. Disable. Use this option if you are not checked. Dedicated engines. Checkbox. Use this option if you are sure that you have dedicated TTS engine for each modes. Tab 1 of licenses. Tab 5. Advanced. Tab 4 of advanced. Tab 4 of 5. Selected. 8 4 of 5. ఒక నిమిషం. Clear logs. Button. Enable. Not checked. Enable logging. Checkbox. ఎనేబుల్ లాగిన్ ఇక్కడ చూడండి. Enable logging for tracing issues. If you need support or report any issue, don't forget to attach the logs with your message. ఎస్, మీకు ఏమైనా సపోర్ట్ కావాలన్నా, ఏమైనా ఇష్యూ ఉన్నా, మీరు ఏమైనా కంప్లైంట్ ఫైల్ చేయాలన్నా కూడా ఈ బటన్ అయితే లాగిన్ బటన్ అయితే ఆన్ చేయడం మర్చిపోవద్దు అనేసి అంటున్నారు. ఓకే, ఇక్కడ Not checked. Enable logging. Checkbox. నాట్ చెక్ ఉంది, చెక్ అయింది ఇక్కడ. ఓకే, Enable share logs. Button. ఇక్కడ నుండి ఇష్యూ అనేది షేర్ చేయొచ్చు. అంటే ఇది లాగిన్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో టీటీఎస్ ఆగిపోతుంటుంది ఒక్కొక్కసారి, ఆటో టీటీఎస్ ఇష్యూ వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఆటో టీటీఎస్ ఎందుకు ఆగిపోయింది, ఎందుకు ఇష్యూ వచ్చింది, ఎక్కడ ఇష్యూ వచ్చింది అనేది బ్యాక్గ్రౌండ్లో ఒక ఫైల్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వాట్సాప్ యూజ్ చేస్తుంటాము. వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు మనం జస్ట్ మెసేజ్ ఓపెన్ చేసి మెసేజ్ మాత్రం సెండ్ చేస్తాం. కానీ మెసేజ్ సెండ్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో డేటా నడుస్తుంది. ఇక ఇప్పుడు ఏదైనా అంతే. ఒక యాప్ తీసుకుంటే, ఏ యాప్ తీసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో ఫ్రంట్లో మనం చూసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా యాప్ డేటా అయితే ఖచ్చితంగా నడుస్తూ ఉంటుంది. అలా ఆటో టీటీఎస్ కూడా ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో అనేది ఫైల్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఈ బటన్ అనేది మనం ఆన్ చేసుకొని పెట్టుకుంటే మనకి మన మొబైల్ నంబర్, మన మొబైల్ మోడల్ ఏది, మనము ఆ ఇష్యూ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇలా ఫైల్ మొత్తం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో మనం కంప్లైంట్ చేయాలన్నప్పుడు ఈజీగా ఇక్కడ నుండి వాళ్ళకి ఈమెయిల్ లేదా వాట్సాప్ ఎక్కడ నుండి మనం పంపించుకోండి. ఇక్కడ చూడండి షేర్ లాగ్స్ ఉంది కదా, షేర్ లాగ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వాట్సాప్ Share 2 of 21. WhatsApp 3 of 21. Messages 4 of 20. Telegram 5 of 21. చూడండి, టెలిగ్రామ్, మెసేజ్, వాట్సాప్, ఈమెయిల్ అన్నీ వస్తాయి. ఇక్కడ నుండి మనము షేర్ చేసుకోవచ్చు.
Auto TTS. Clear logs button. ఇక్కడ నుండి లాగ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో వీడియో ఈ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ లాగిన్ బటన్ ఉంది కదా, enable logging for check. Enable logging checkbox. ఓకే, ఈ లాగిన్ అని ఉంది కదా, ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనము కంప్లైంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో లాగిన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లాగిన్ చేసుకున్నారా లేదా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మన ఆటో టీటీఎస్కి సంబంధించిన వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి అని చెప్తున్నా. ఓకే, సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.